బాబా సిస్టర్స్ వచ్చి కాసుకోవడం కార్యక్రమాన్ని నడిపిస్తారు. దళిత సంఘాలన్నీ దళిత పులులమ్మ అనే ఒక పెద్ద ఐక్య వేదిక తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మననంతా చీల్చేస్తున్నాము, మననంతా డివైడ్ అండ్ రూల్ పాలసీ, మనని విభజించి వాళ్ళు పాలిస్తున్నారు. ఆ విభజనను మనం ఎదుర్కోవాలంటే ఐక్యం కావాలని కోరుతున్నాను. గద్దరన్న కోరుతున్నది అదే, ఎందుకు కొట్లాడాలని. కానీ ఇప్పుడు రానున్న తరానికి ఏమి తెలుసు, ఏమి తెలియదు. వాళ్ళు ఆ ఫోన్లో వచ్చే పాటలకు దుంకలాడడం తప్ప వాళ్ళకి విలువలు తెలుస్తలేవు. మనకు ఆ విలువలు తెలియాల్సింటే ఈ బాధ్యత ఉంది. నేను వచ్చానంటే గద్దరన్న వారసురాల్ని కాదు, గద్దరన్న వారసులు మీరు. ఎవరైతే అణిచివేత ముంగట తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దోపిడిని ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రజల గొంతే నిలబడతారో, ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం అమరులయ్యారో వారు గద్దరన్న వారసులు, వారు మహానుభావుల వారసులు, వారు అమరవీరు వారసులు. దాంట్లో నేను ఒక భాగమే. నేను మీతో పాటు వస్తున్నాను కాబట్టి రానున్న తరానికి ఒక సైన్యంగా ఏర్పడి ఒక ఐక్య సంఘటన చేసి దళితులమంతా ఒకటే, అనేగారిన వర్గాలంతా ఒకటే. మీరు ఎంత చీల్చినా సరే మేము ఒక్కటే, మా రాజ్యాధికారం తెచ్చుకునే అంట వారికి మేము చావే లేదు అని మనం ముందుకు వస్తేనే తప్ప దాంట్లో ఖచ్చితంగా స్త్రీలు. ఈరోజు నేను వచ్చానంటే దానికి మా ఆయన నాకు స్ఫూర్తి, నన్ను ముందు పంపించదు. అట్లాగే మీరందరూ వచ్చారంటే, గద్దరన్న బయటకు వచ్చారంటే ఇంట్లో విమలక గారు అక్కలు గారు ఉన్నారు కాబట్టి మనం మీరు రాగలరు. స్త్రీలు కూడా ఖచ్చితంగా ఉద్యమంలో భాగమైతే ముందుకు వస్తే తప్ప మన దళితుల రాజ్యం రాదు. మనకి ఈ అణచివేత నుంచి, ఈ అవమానాల నుంచి మనం బయటపడలేమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే చిరకాలం ఉంటానని పైన ఆయన ఒక పాట మీకు ముందు పెడతాం. అందరు దానికంటే ముందు గద్దరన్న మీద అటాక్ అయినప్పుడు నాన్న రాసిన పాట అది. ఆయన ఎప్పుడైనా తెలుగు జాతి బిడ్డను అనేవాడు. ఆయన నేను తెలంగాణ బిడ్డను కాదు, తెలంగాణ ఆంధ్ర భౌతికంగా విడిగిపోయినా కానీ అందరం ఒకటే, మానవంతా ఒకటే, మనుషులమంతా ఎవరైతే మనుషులు అనుకుంటున్నామో మనుషులమంతా ఒకటే. నేను మనుషుల బిడ్డని, తెలుగు జాతి బిడ్డని అన్నాడు. ఆ పాట 2 చరణాలు పాడి గద్దరన్న మీద రాసిన పాట మీకోసం పాడతాము. నన్ను కన్నతలోలార తెలుగు